ఇది సంగతికి స్వాగతం. ప్రపంచం మీ గుప్పిట్లో. ఇది ఒక సెల్ ఫోన్ కంపెనీ నినాదం. ఇప్పుడు అక్షరాల అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ పరిజ్ఞానం రాకతో ప్రపంచమే మన చేతిలోకి వచ్చినట్లయింది. ప్రపంచంలో ఏ మూల ఉన్న వారినైనా ఒక్క మెయిల్తో పలకరించాలన్నా, సామాజిక వెబ్సైట్ల ద్వారా మన భావాలను పంచుకోవాలన్నా ఇప్పుడు చిటికిలో పని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ కదిలే కంప్యూటర్. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ కొంటే స్మార్ట్ ఫోన్ కొనాలనే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ఇందులో ఉండే సౌకర్యాలు పెరుగుతూ పోతుంటే మరోవైపు వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ మొబైల్ మార్కెట్ మొత్తం ఈ స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడింది. ప్రయాణంలో ఉన్న ఓ వ్యాపారవేత్త షేర్ మార్కెట్ సమాచారం తెలుసుకోవాలంటే ల్యాప్టాప్ ను వెతుక్కోవాల్సిన పని లేదు. జేబులో ఐఫోనో ఆండ్రాయిడో ఉంటే చాలు. అర్ధరాత్రి రైలు ప్రయాణంలో నిద్రలేచి ఎక్కడున్నామో తెలుసుకోవాలంటే పక్కనున్న వారిని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. చేతిలో ఆండ్రాయిడ్ పరిజ్ఞానం ఉన్న ఫోన్ ఉంటే చాలు. ఇంతకుముందు ఫోన్ అంటే జస్ట్ ఓన్లీ కాంటాక్ట్స్ చూసుకోవడం, ఫోన్ చేయడం, మాట్లాడడం, అంతవరకు టెక్స్టింగ్ చేయాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఒకేసారి SMS చాలా మందికి పంపించవచ్చు, ఫేస్బుక్ అప్డేట్స్ చేసుకోవచ్చు, మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్, ఈవెన్ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ట్రైన్ అక్కడ ఉందో కూడా స్మార్ట్ ఫోన్లో చూసుకునే దీనికి ఈరోజు వచ్చేసాం. సో దట్ ఏ స్టేషన్లో ఉన్నామంటే స్మార్ట్ ఫోన్లో చూసుకొని ఫోన్లో చూస్తున్నాం అనమాట. ట్రైన్ ఎక్కడ ఉంది, ఓకే ఈ స్టేషన్ దాటింది, ఈ స్టేషన్లో మనం ఉన్నాం అని చెప్పేసి. సో దట్స్ ఫెంటాస్టిక్ అడ్వాంటేజ్ అబ్జర్వ్ చేసాం. రైలు నుంచి విమానం వరకు అన్ని ప్రయాణాల రిజర్వేషన్లు ఆండ్రాయిడ్ తో ఎక్కడున్నా తెలుసుకోవచ్చు. వాతావరణ మార్పులు, డాక్టర్ల సలహాలు, ఆటలు, పాటలు, సినిమాలు ఒకటేమిటి అన్నీ ఈ నిస్త్రంత్రిలో ఇమిడిపోయాయి. సాధారణ అవసరాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే తయారైన అద్భుత ఆవిష్కరణే ఆండ్రాయిడ్. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం యువ నినాదంగా మారిపోయింది. ద వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్ అలాగా ఉన్నది యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఇంటర్నెట్ కావాలంటే ఇంటర్నెట్ ఉంది, మ్యూజిక్ ప్లేయర్ అంటే మ్యూజిక్ ప్లేయర్ ఉంది, అండ్ నాకు ఇక్కడ 5 MP కెమెరా కూడా ఉంది. సో 5 MP కెమెరా ఉంటే మనకి ఒక కెమెరా క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈవెన్ ద పిక్చర్స్ అలాంటివి చాలా ప్రొఫెషనల్ క్వాలిటీతో వస్తున్నాయి. సో అండ్ ఈవెన్ వీడియో క్లారిటీ కూడా చాలా బాగుంది. ప్రపంచ మొబైల్ మార్కెటే ఇప్పుడు ఆండ్రాయిడ్ పై నడుస్తోంది. ఐఫోన్ తో యాపిల్ సృష్టించిన విప్లవం ప్రపంచ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ గతినే మార్చేసింది. సాఫ్ట్వేర్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు మొబైల్ మార్కెట్ పై దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ తొలితరం స్మార్ట్ ఫోన్లకు ఆపరేటింగ్ సిస్టమ్ అందజేసినప్పటికీ ఆ తర్వాత వాటిపై అంత దృష్టి సారించలేదు. యాపిల్ విజృంభణ తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా తన పంథా మార్చుకుంది. ఇప్పుడు విండోస్ 7, విండోస్ 7.50s తో ప్రఖ్యాత మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్ ను ఒక ఊపు ఊపుతోంది. స్మార్ట్ ఫోన్ అంటేనే ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ అంటేనే స్మార్ట్ ఫోన్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 50% ఆండ్రాయిడ్ ఫోన్లే ఆక్రమిస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మామూలు ఫోన్ల కాలం చెల్లిపోయింది. ఇప్పుడు అందరి నోట ఆండ్రాయిడ్ మంత్రమే. నెట్ బ్రౌజింగ్ వచ్చేటప్పటికి వైఫై ప్రతి ఫోన్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు వైఫై హాట్స్పాట్ సిస్టమ్ అని కూడా స్మార్ట్ మొబైల్స్లో వచ్చేసింది, పర్టికులర్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో. అది వాడుతూ మన అదర్ మన ల్యాప్టాప్ లాట్లో నెట్ బ్రౌజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా జరుగుతూ ఉంది. సైజు, స్క్రీన్ ఏం చూసారు, ఇప్పుడు స్క్రీన్ అప్ టు 5.5 inches దాకా కూడా మొబైల్స్ లో రావడం జరిగింది. పై స్థాయి బిజినెస్ ఎగ్జిక్యూటివ్లకు, సాధారణ వ్యాపారులకు, ఇటు యువతరానికి అటు వృత్తి నిపుణులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే సౌకర్యాలతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు నేస్తాలుగా మారిపోయాయి. స్మార్ట్ ఫోన్లో మీకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ద మెయిన్ థింగ్ ఇస్ ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ ద్వారా మీరు చాలా తెలుసుకోవచ్చు. అండ్ బేసిక్ థింగ్ అండ్ అదొకటి వీడియో కాలింగ్ అని అండ్ కెమెరా. అండ్ సో వీటి వల్ల ఏంటంటే మీకు వేరేవి క్యారీ చేయక్కర్లేదు. సో మొబైల్ ఒకటి ఉంటే ఇట్స్ లైక్ ఆల్ ఇన్ వన్.
ఒకప్పుడు ఇవి పెద్ద వ్యాపార వర్గాలకు మాత్రమే సంబంధించినవిగా ఉండేవి. అందులో ఉండే సౌకర్యాలు వారికి సంబంధించినవిగానే ఉండేవి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్రతి ఒక్కరిది. ముఖ్యంగా వీటికి యువత దాసోహం అంటున్నారు. ఒకప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళి పెద్ద ప్రాబ్లమ్స్. ఏదో ఇప్పుడు దీనివల్ల అయితే ఆన్లైన్ ట్రైన్ టికెట్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఒక యాక్సిస్ బ్యాంక్ యాక్సెస్ చేయాలన్నా, స్టేట్ సిండికేట్ బ్యాంక్ యాక్సెస్ చేయాలన్నా, ఏ బ్యాంక్ చేయాలన్నా త్రూ ఈ స్మార్ట్ ఫోన్ నుంచి అవుతుంది. ఇదివరకు ఏంటంటే ఒక బ్యాంక్ యాక్సెస్ చేయాలంటే త్రూ బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు స్మార్ట్ అప్లికేషన్స్ కానీ ఈక్వల్ టు ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్ కూడా యాక్సెస్ చేయడానికి ఇప్పుడు దీని నుంచి చాలా ఈజీ అవుతుంది. అలాగే గేమ్స్ విషయంలో కానీ ఒక మెయిల్ ఐడిలో ఒక ఇంచుమించుగా ఒక 10 మెయిల్స్ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. విదేశాల్లో బాగా వినియోగంలో ఉన్న ఈ మొబైళ్లకు మన దేశంలోనూ ఆదరణ అనూహ్యం. మన దేశంలో ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగం పెరగడానికి ప్రధాన కారణం వాటిలో ఉండే అంశాలు మాత్రమే కాదు, సంస్థల మధ్య పోటీ వల్ల అందుబాటులోకి వచ్చిన ధరలు కూడా. యాపిల్ ఐఫోన్ మొదట్లో 35,000 పైగా ఉండేది. ఆండ్రాయిడ్ మొబైళ్లు వస్తూనే గట్టి పోటీ ఇచ్చాయి. ఆండ్రాయిడ్ శ్రేణిలో 3,000 రూపాయల నుంచి స్మార్ట్ ఫోన్ లభిస్తున్నాయి. అందుకే యువత ఆండ్రాయిడ్ మంత్రం జపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలోనూ రకరకాల మోడళ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ మొబైళ్లు మార్కెట్ను శాసిస్తున్నాయి. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్ ను పామ్ ట్రయో అనే సంస్థ 1996లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మన దేశంలో తొలి స్మార్ట్ ఫోన్ ఐమేట్ పేరుతో హెచ్టీసీ సంస్థ 2000లో మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ తో మొబైళ్లు మార్కెట్లో ఉన్నాయి. యాపిల్ తన ప్రధాన ఓఎస్ ఐఓఎస్ సాఫ్ట్వేర్ ను మొబైళ్లకు ఉపయోగిస్తోంది. గూగుల్ సంస్థకు చెందిన ఆండ్రాయిడ్ సిస్టమ్ విస్తృత ప్రాచుర్యం పొందింది. తాజాగా 2.3 జింజర్ బ్రీడ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ వర్షన్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆండ్రాయిడ్ సిస్టమ్ తోనే హెచ్టీసీ సంస్థ ప్రపంచ మొట్టమొదటి క్వాడ్రా కోర్ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ విండోస్ 7, 7.5 ఓఎస్ తో నోకియా మొబైళ్లు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ ను విరివిగా వాడుతున్న శాంసంగ్ కూడా తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ని అభివృద్ధి చేసుకుంటోంది. శాంసంగ్ వేవ్ సిరీస్ కు దీనిని ఉపయోగిస్తోంది. బ్లాక్బెర్రీ లాంటి సంస్థలు తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేసుకుని వినియోగదారుల సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. బ్లాక్బెర్రీ ద్వారా ఇంటర్నెట్ ను వినియోగిస్తే దాని నుంచి సమాచారాన్ని తస్కరించడం కానీ హ్యాకింగ్ చేయడం కానీ సాధ్యం కాదు. అందుకే అమెరికా అధ్యక్షుడు సైతం వినియోగించే మొబైల్ గా బ్లాక్బెర్రీ పేరు పొందింది. థెఫ్టింగ్ అప్లికేషన్ ఒకటి ఉందన్నమాట, అది మొబికాప్. అదేంటంటేనండి, ఇన్ జనరల్గా మనకి మొబైల్ ఎప్పుడైనా సరే థెఫ్ట్ అయిపోయిందని అంటే కనుక ఇది ఒక మొబైల్ ట్రాకర్లా పనిచేస్తుంది అనమాట. ఈ మొబైల్ ట్రాకర్ అయిన సెన్స్ ఏంటంటే సార్, ఇది ఎప్పుడైనా సరే మన సిమ్ కార్డ్ తీసి వేరే సిమ్ కార్డ్ వేయగానే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మన సిమ్ కార్డ్ తీసి వేరే సిమ్ కార్డ్ వేసి ఎవరికైనా ఫోన్ చేశారని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అప్డేట్ అనేది తెలిసిపోతుంది. ఇంట్లోనే ఈ స్మార్ట్ మొబైల్లో సెట్టింగ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన మొబైల్ కానీ మిస్ప్లేస్ అయినట్లయితే కనుక ఈ 3 నెంబర్స్కి అనేది ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది పాస్వర్డ్ మార్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే సార్, ఎప్పుడైనా మొబైల్ పోతే కనుక మన కాంటాక్ట్స్ కూడా మనం లాస్ అయిపోతాం. అలా కాంటాక్ట్స్ లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ సాఫ్ట్వేర్లోనే ఒక ఫెసిలిటీ ఉంటుంది. మన ఒక ఎస్ఎంఎస్ కమాండ్ కానీ ఎవరైతే దొంగిలించిన వ్యక్తికి పంపించినట్లయితే కనుక మొత్తం మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ కూడా పొందుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ స్మార్ట్ ఫోన్స్ పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి ఏదైనా పర్సనల్ డేటా ఉంటే కనుక దాన్ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్లో ఎన్నో అప్లికేషన్లు సేవలందిస్తున్నాయి. అయితే కొన్ని అప్లికేషన్లు పరిమితికి మించి వ్యక్తిగత సమాచారం అడుగుతుండటం ఇబ్బందికర పరిణామం. దాదాపుగా 42% అప్లికేషన్లు అవసరం లేకున్నా అతిగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన తర్వాతనే ఇన్స్టాల్ కి అనుమతిస్తున్నాయి. ఇది వినియోగదారులకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఆండ్రాయిడ్ల వల్ల ఎన్ని సౌకర్యాలున్నాయో చాలా వాటిలో అన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి.
లాభ నష్టాలెన్నున్నా ప్రస్తుతం ప్రపంచ మొబైల్ మార్కెట్ ను స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్లే శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల రంగంలో కిందటి ఏడాది దాదాపు 61% వృద్ధి నమోదైంది. 2011లో 49 కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జరిగాయి. అంతకుముందు 30 కోట్ల ఫోన్లు అమ్ముడుపోగా ఏడాదిలో 61% అమ్మకాలు పెరిగాయి. భారత్లోనైతే స్మార్ట్ ఫోన్ల క్రేజ్ మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ కిందటి సంవత్సరం 100% అమ్మకాలు పెరిగాయి. 2011లో 95 లక్షల స్మార్ట్ మొబైళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది 2 కోట్ల వరకు అమ్మకాలు సాగాయని అంచనా. అమ్మకాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ నోకియా ఇప్పటికీ మార్కెట్లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఆండ్రాయిడ్ టెక్నాలజీతో వస్తున్న శాంసంగ్ ఆ స్థానాన్ని పొందేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. 2012లో ఆండ్రాయిడ్ మొబైళ్లు 50% మార్కెట్ ను కైవసం చేసుకుంటాయన్నది మార్కెట్ నిపుణుల అంచనా. అయితే ఏ టెక్నాలజీనైనా దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. మన అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటే స్మార్ట్ ఫోన్లను మించిన ఆవిష్కరణ లేదు. కానీ ప్రపంచం మన గుప్పెట్లోకి వచ్చినట్లుగా మనం స్మార్ట్ ఫోన్ గుప్పెట్లోకి చేరిపోతేనే నష్టం.